కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. అయితే చాలామంది కలువకు కమలానికి తేడా లేదనుకుంటారు. ఏది నిజం? కవిగారు ప్రాస కోసం వర్ణించారా? కాదు. కలువ పువ్వు రాత్రి వికసిస్తుంది, కమలం పగలు వికసిస్తుంది. కలువకు చంద్రుడు, కమలానికి సూర్యుడు భౌతికంగా ఎంతో దూరం. అయినా వాటి మధ్య ఉన్న అనుబంధం గొప్పదే. ఎందువలనంటే ఆ పుష్పాలు సూర్యచంద్రుల స్నేహ కిరణాలు సోకి విరిసి మురిసిపోతాయి. కమలం, పద్మం, తామర పువ్వు ఒకటే. కలువలు నీటిలో పుడతాయి, కమలాలు బురదలో పుడతాయి. ప్రతి పూజా కార్యంలో మొదటగా గణపతిని ఆరాధించటం అనాదికాలంగా వస్తున్న ఆచారం. ఏ కార్యక్రమానికైనా తొలిగా వినాయకుని పూజించడం ద్వారా అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పంగా తెల్ల తామర పుష్పం ప్రసిద్ధి చెందింది. తెల్ల తామరతో పూజించిన పూజారికి సకల కార్యాల్లోనూ ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. అలాగే తెల్ల జిల్లేడు, చామంతి, శంకు పుష్పం, పసుపు, తెల్ల, ఎర్ర గన్నేరు, బొండుమల్లి వంటి పుష్పాలతో కూడా వినాయకుణ్ణి పూజించవచ్చని పేర్కొంటున్నారు. శైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ శివునికి ప్రీతిపాత్రమైన పుష్పాలు గణపతికి కూడా సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గణేశుడు శివగణాల్లో ప్రధానమైన వాడిగా చెబుతారు. ఈ నేపథ్యంలో గణపతిని ఏ పుష్పంతోనైనా భక్తితో పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం గణపతి మూర్తులలో కలువ, తామర పువ్వులను ధరించిన ఆకృతులు కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం ఎర్ర తామర, తెల్ల తామర గణపతికి ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడికి ఎర్రగన్నేరు పుష్పం కూడా ప్రీతిపాత్రమైనదే. వినాయకుడి ఆలయంలో ఈ చెట్టు కనిపిస్తే దాన్ని నమస్కరించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.